ఇలా చూడడం అనేది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది. అంటే మీరు వచ్చిన పరిస్థితి గానీ ఇప్పుడు మిమ్మల్ని చూసేది గానీ. సో ఎలా ఉన్నారు? నాకు ఈ చీరలు కూర్చున్నంత వరకే గుర్తుంది. తర్వాత మూడు రోజులు మెలకు వచ్చింది. అంతే 3 days తర్వాత మెలకు వచ్చింది. ఓకే, ఇప్పటిదాకైతే నాకేం గుర్తులేదు. సో బాగా చూసుకున్నారా? ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? స్టాఫ్ అంతా బాగా. ఓకే, 3 days వెంటిలేటర్ పైన ఉన్నారు. సో ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళి వెనక్కి వచ్చారు. హాస్పిటల్ రావడం నా అదృష్టం అనుకోలేదు. సో మీరేమంటారు? చెల్లి. ఓకే, మీరేమనుకున్నారు వచ్చినప్పుడు? నాకు నమ్మకం లేదండి, అసలు నమ్మకం లేదు. మళ్ళీ మా అన్నయ్య నేను ఇట్లా చూస్తానని అనుకోలేదు. మీకు అసలు ఎంత థ్యాంక్స్ చెప్పి తక్కువ అవ్వదు అతని. సో మళ్ళీ వీడు ఇట్లా నిలబడుతున్నాను అనుకోలేదు. మీకు అంటే రాగానే ఎమర్జెన్సీ అని చూసారా, లేకపోతే డబ్బులు కట్టమని, లేకపోతే ఏమన్నా? లేదు, డబ్బులు కట్టమని వేరే వాళ్ళు వస్తే కూడా వాళ్ళకి బయటికి గెట్టేసి మరి ముందు మా అన్న గురించి ఆలోచించారు. ఓకే, వాళ్ళ గురించి ఆలోచించారు. ముందు ప్రాణం ఇంపార్టెంట్ అన్నారు చూసారా, లైఫ్ లో మర్చిపోలేదు నేను. ఓకే, ఏ డాక్టర్ గారు చూసారు? చూసారు. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ, ఇదమ్మా కండిషన్ అని చెప్పిన విధానం కానీ ప్రతిదీ అసలు మర్చిపోలేము. ప్రతి ఒక్కళ్ళు సిస్టర్స్ దగ్గర నుంచి, డాక్టర్స్ దగ్గర నుంచి, ఆయాల వరకు ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేశారు. అందుకే ఈ స్టేజ్ లో ఉన్నారు. ఎక్కడైనా స్టేజ్ లో మిమ్మల్ని డబ్బులు కట్టండి, డబ్బులు కడితేనే ట్రీట్మెంట్ ఇస్తామని కానీ, లేకపోతే ట్రీట్మెంట్ ముందు జరిగింది, తర్వాత డబ్బులు కట్టాలి. మొత్తం ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నారు? 17 రోజులు. 17 రోజులు. ఐసీలో ఎన్ని రోజులు ఉన్నారు? 10 రోజులు ఉన్నారు. 10 రోజుల్లో వెంటిలేటర్ పైన ఎన్ని రోజులు ఉన్నారు? వెంటిలేటర్ పైన 5 days ఉన్నాడు. హాఫ్ అన్ అవర్ కి నన్ను పిలిచి తను మానిటరింగ్ చూపించారండి నాకు. ప్రతి హాఫ్ అన్ అవర్ ప్రతి ఒక్క డాక్టర్ కూడా పిలిచి ఇది సిచ్యువేషన్ ఇలా ఉంది ఇలా ఉంది అని నాకు ప్రతిదీ చూపించారు. నేనే ఉన్నా, ఫస్ట్ నుంచి కూడా నేనే ఉన్నా, ప్రతిదీ నాకు చెప్పారు. డాక్టర్స్, సిస్టర్స్ ప్రతి ఒక్కరు చాలా కేర్ తీసుకోవాలి. ఇంటికి వెళ్ళాలని మేము అనుకుంటాము. సరేనా? మీ ఆరోగ్యం జాగ్రత్త. నా అన్నయ్య కండిషన్ అయితే నాకు అర్థం కాలేదు. హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు వామిటింగ్స్ అయిపోయినాయని తీసుకొచ్చాను. 700 షుగర్ ఉంది, ఆ విషయం కూడా నాకు తెలియదు. ఇక్కడికి తీసుకొచ్చాక ఫిట్స్ వచ్చాయి, హార్ట్ అటాక్ వచ్చింది, ఆగిపోయింది గుండె. రూపాయి డబ్బులు అడగకుండా ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు ఉంది ఇక్కడైతే. జెన్యున్ గా చెప్తున్నా, ఇంత కట్టాడంటే హాస్పిటల్ వల్లే. వేరే వాళ్ళు వచ్చి ముందు అడ్మిషన్ ఓపీ తీసుకోండి అన్నా కూడా శ్రవంతి మేడం పక్కకు నుంచే పెట్టి మరి ముందు పేషెంట్ ఇంపార్టెంట్ అమ్మా అని ప్రతి ఒక్క డాక్టర్ కూడా హెల్ప్ చేశారు మాకు. ధనంజయ్ డాక్టర్ వల్ల బతికాడు. నేను గ్రేట్ గా చెప్తాను. అది ప్రతి ఒక్క డాక్టర్ మాకు సపోర్ట్ చేశారు. మా అన్నయ్య నన్ను ఇచ్చినాడు. హాస్పిటల్లో వచ్చిందే నేను ఎవరికైనా చెప్తా, రామరాజ్కి వెళ్ళండి మీకు తగ్గిపోతుందని చెప్తాను. చాలా హ్యాపీగా చెప్తా.